ఒకవైపు సాతిక్ అనే మృగాడు పన్నిన క్రూరమైన కుట్రలు, మరోవైపు ఆ రాక్షసుడి పైశాచికత్వానికి అల్లాడిపోయిన ఒక 10 ఏళ్ల పసివాడి గుండెకోత. కాకినాడలో ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసులో సాతిక్ రిమాండ్ రిపోర్ట్ చూస్తుంటే మనుషుల రూపంలో తిరిగే రాక్షసులు ఎంతటి దారుణాలు కొడిగడతారో ఇట్టే అర్థమవుతుంది. ఒక కుటుంబం నమ్మితే ఆ నమ్మకాన్ని నట్టేట ముంచిన ఆ నీచుడు సాతిక్ చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో తేలిన ఆ షాకింగ్ నిజాలు ఇవే. మొదట రైఫిల్ షూటింగ్ నేర్పిస్తానని ఆ కుటుంబానికి దగ్గరయ్యాడు. నమ్మకం సంపాదించాక ఇంట్లోకి చొరబడ్డాడు. సౌజన్యను బలవంతంగా పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధితో ఆ కుటుంబంలో చిచ్చు పెట్టాడు. అడ్డుగా ఉన్న భర్త జగదీష్ రెడ్డిని అడ్డు తొలగించుకోవడానికి ఫిజియోథెరపీ సెంటర్కి వచ్చి ఆయన తాగే ప్రోటీన్ షేక్లో కెమికల్ కలిపి అతి క్రూరంగా చంపేశాడు. భర్త పోయాక సౌజన్యను తన దారికి రావాలంటూ నానా రకాలుగా వేధించాడు. కన్న తండ్రిని పోగొట్టుకుని భయంతో ఉన్న 10 ఏళ్ల రియాన్ష్ను బంధించి ఎవరికైనా చెప్తే టెర్రరిస్టులకిచ్చేస్తా అంటూ దారుణంగా భయపెట్టాడు. ఆ కుటుంబం దగ్గరున్న డబ్బు, బంగారం, ఆస్తి పత్రాలు లాక్కోవడంతో పాటు సౌజన్యను మతం మారాలని తీవ్రంగా ఒత్తిడి చేశాడు.